ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. ఈరోజు నా వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హెల్తీ కేక్ వీట్ ఫ్లోర్తో అండ్ క్యారెట్ అనమాట. హెల్తీగా ఎవరైతే కేక్ తినాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది నాలా. సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. సో దానికోసం నేను తీసుకుంటున్నాను గోధుమ పిండి అనమాట. 1 కప్ గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ అండ్ బేకింగ్ సోడా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను. అండ్ బేకింగ్ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను. సో ఆ మూడు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్ ఫ్లోరే తీసుకున్నా సరే మనకి చూడడానికి తక్కువ ఫ్లోర్లో ఉన్న ఇది కేక్ చేసేటప్పటికి చాలా ఎక్కువ అవుతుందండి. ఈజీగా ఒక ఫ్యామిలీకి అయితే 4 మెంబర్స్కి 3 పీసెస్ వస్తాయి. సో అండ్ ఇప్పుడు నేను ఇంకొక బౌల్ తీసుకొని బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను 1 కప్. మీరు కావాలనుకుంటే వైట్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు, బట్ పౌడర్ చేసుకొని యూస్ చేయండి. వైట్ షుగర్ అయితే ఆల్రెడీ మీది పౌడర్ అయితే యాస్టీస్గా వేసుకోవచ్చు. సో 1 కప్ నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను అండ్ కర్డ్ తీసుకుంటున్నాను 1 కప్. మీకు కర్డ్ టేస్ట్ నచ్చకపోతే మీరు కొంచెం మిల్క్ని వేడి చేసుకొని 1 కప్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్ లేకపోతే మీ దగ్గర వేరే ఏ రిఫైన్డ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. కెనెల్ ఆయిల్ కానీ వెజిటబుల్ ఆయిల్ కానీ అలా. సో అది 1 కప్ కంటే కొంచెం తగ్గించే నేను తీసుకుంటున్నాను ఆయిల్ కాబట్టి. ప్రాబ్లం ఏం లేదండి, మీరు ఆయిల్ తగ్గించినా పర్వాలేదు, కేక్ బాగానే వస్తుంది. సో కొంచెం నేను తగ్గించే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత వెనిలా ఎసెన్స్ అనమాట. అది కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు. సో నేనైతే ఆ వెనిలా ఎసెన్స్ బాటిల్ క్యాప్ ఏదైతే ఉంటుందో దాంతో 1 కప్ తీసుకున్నాను అనమాట. సో ఇవి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్ మిక్సర్ యూజ్ చేయట్లేదు, మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి. నా దగ్గర కూడా ఉంది, రీసెంట్గా నేను మీతో షేర్ చేసుకున్నాను. కోల్స్లో షాపింగ్ చేశానని చెప్పి అన్బాక్సింగ్లో, బట్ 1 కప్పే తీసుకున్నాను కదా అని చెప్పి నేను ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి యూజ్ చేయటం లేదనమాట. సో హ్యాండ్తోనే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది, హ్యాండ్తో కూడా బాగానే వస్తుంది మనం బాగా మిక్స్ చేసుకుంటే, కాకపోతే కొంచెం టైం పడుతుందన్నమాట. అండ్ దానిలో నేను వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను స్లోగా. సో వీట్ ఫ్లోర్ కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వీట్ ఫ్లోర్తో నచ్చకపోతే మైదాని యూజ్ చేసుకోండి, బట్ వీట్ ఫ్లోర్తో ట్రై చేయండి. వీట్ ఫ్లోర్తో కూడా కేక్ బాగానే ఉంటుంది. సో మనం కేక్ తిన్నట్టు ఉంటుంది, అలా మైదాని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుందన్నమాట. నేనైతే ఒక్కొక్కసారి బెల్లం కూడా యాడ్ చేస్తాను బ్రౌన్ షుగర్ ప్లేస్లో. సో ఈరోజైతే బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను. మనం కేక్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. అండ్ ఈ వీట్ ఫ్లోర్ వేసిన తర్వాత కూడా నేను బాగా మిక్స్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ అయితే అలా ఉండాలన్నమాట. మీకు ఒకవేళ కొంచెం టైట్ అయితే ఎక్కువ ఫ్లోర్ వేసేసుకుంటే అనుకోకుండా మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కర్డ్ తీసుకుంటే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను క్యాష్యూ అండ్ కిస్మిస్. అండ్ నెక్స్ట్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ 1 కప్ వేసుకుంటున్నాను. సో హెల్తీ కేక్ కదా అందుకని చెప్పి క్యారెట్ యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ బాదాంని అయితే నేను క్రష్ చేసుకుంటున్నాను. క్రష్ చేసుకుంటే కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి బాదాం అన్ని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ ఇది హెల్తీ కేక్ కాబట్టి, కేక్ ఎలాగో తింటాం కాబట్టి, సో కొంచెం హెల్తీగా చేసుకొని తింటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అండ్ సాల్ట్ అయితే నేను చూపించాను కదా, అంతే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలండి. దానివల్ల కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. సాల్ట్ లేకపోతే ఓన్లీ స్వీట్ అయితే కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అది మిక్స్ అయ్యే లోపు మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. సో అది ఇంకా మిక్స్ చేసుకునే లోపు నేను ఇక్కడ ఓవెన్ని ప్రీహీట్ పెట్టుకున్నాను 350 డిగ్రీస్లో. అండ్ ఇప్పుడు కేక్ బౌల్కి నేను గీ రాసుకుంటున్నాను అనమాట, మనం వేసిన మిక్సర్ అంటికిపోకుండా. మీ దగ్గర కేక్ షీట్ ఉంటుంది కదా, సో అది ఉంటే మీరు అది వేసుకోవచ్చు. అదేదో పేపర్ అంటారు, నాకు ఐడియా లేదు అది. సో అది కూడా ఉంది, బట్ నేనైతే గీ రాసేసాను అనమాట. ఈజీగానే వచ్చేస్తుంది గీతో కూడా. అండ్ ఇప్పుడు ఆ మిక్సర్ అంతా కూడా నేను ఆ బౌల్లో వేసుకొని ఒక్కసారి అలా మూవ్ చేస్తే మనకి మనం వేసిన మిక్సర్ అంతా కూడా ఆ బౌల్ మొత్తం ఈక్వల్గా వెళ్తుందన్నమాట. సో ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ కేక్ మిక్సర్ని ఓవెన్లో పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ నేను 30 to 35 మినిట్స్ కుక్ చేశాను అనమాట ఓవెన్లో. ఇది మధ్యలో షూట్ చేశాను ఎలా వస్తుందని చెప్పి. అది 15 మినిట్స్ అయిన తర్వాత, అండ్ ఇది కంప్లీట్గా 35 మినిట్స్ అయిన తర్వాత. సో ఓవెన్ ఆఫ్ చేసుకుంటున్నాను.
ఇదైతే కంప్లీట్‌గా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతే మనకి ప్లేట్‌లోకి వస్తుందనమాట. సో, వేడివేడిగా అయితే తీయడానికి ట్రై చేయొద్దు. అండ్ ఇక్కడ నేను పిక్ చేసుకుంటున్నాననమాట. జస్ట్ ఊరికే బాయిల్ అయిందా లేదా అని. సో, పర్ఫెక్ట్‌గా అయింది. దానికైతే ఏమీ అంటుకోలేదు. అండ్ ఇప్పుడు నేను కూల్ అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. సో, మనం అలా ప్లేట్ మీద ఒక 2, 3 టైమ్స్ అలాగా ట్యాప్ చేస్తే మనకది ఈజీగా వచ్చేస్తుంది. అంతే, యమ్మీ యమ్మీ హెల్తీ కేక్ రెడీ. మీరు కావాలనుకుంటే దీని మీద క్రీమ్ కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ క్రీమ్ గానీ, వేరే ఏదైనా సరే. నా దగ్గర ఉంది అది ఐసింగ్ షుగర్, చాక్లెట్ పౌడరు. బట్ నాకు అలా ఇష్టం లేదనమాట. అంటే అది ఐసింగ్ షుగర్ అంటే షుగర్ కదా! అందుకని చెప్పి కొంచెం హెల్తీగా అన్నాను కాబట్టి ఇలా చేశాననమాట. మీరు ఒకవేళ చేసినట్లయితే నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.